వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పొటాటో రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఒక పచ్చిమిర్చి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. తర్వాత ఇందులో ఒక చిన్న టమోటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆలూని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆలూని కట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వాటర్లో, సాల్ట్ వేసిన వాటర్లో ఉండిస్తే మనకి నల్లగా రాదు. మనం వేసుకున్నప్పుడు కూడా కర్రీలో చాలా బాగుంటుంది. కర్రీలో అయినా కానీ, ఇలాగ ఫ్రైలో కానీ, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలాగా వేగనిద్దాము. వీటిని తక్కువ మంట మీద మనం వేయించాలి, కింద లేకుంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూడండి, మనకి ఆలు అంతా కూడా బాగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/4 స్పూను పసుపు వేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా కారము, 1/2 స్పూను గరం మసాలా. నేను గరం మసాలా వేస్తున్నానండి. మీకు నచ్చినటువంటి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మసాలా పౌడర్ కానీ, మ్యాగీ మసాలా కానీ, బిర్యానీ మసాలా, ఏ మసాలా అయినా వేసుకోవచ్చు. ఏది వేసినా కూడా ఈ రైస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్నటువంటి అన్నం అన్నమాట. ఈ అన్నాన్ని ఇదొక 1 కప్ వేసుకుందాము. ఇప్పుడు అన్నం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ రైస్ని మీరు మిగిలిపోయిన రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకుందాము, ఉప్పు సరిపోయిందా లేదా అని. సాల్ట్ కొద్దిగా తక్కువగానే ఉందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఈ రైస్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఒక 2 స్పూన్లు కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో సింపుల్గా పొటాటో రైస్. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పైన కొద్దిగా గార్నిష్కి కొత్తిమీర పెట్టుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జీరా రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. ఇందులో 1 స్పూను నెయ్యిని వేసుకుందాము. మీరు ఇందులో బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్రని వేసుకుందాం. జీలకర్ర వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్నటువంటి రైస్ని వేసుకుందాము. ఇది 1 కప్పు. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. అలాగే 2 స్పూన్లు కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా జీరా రైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. దీన్ని మీరు ఏ మసాలా కర్రీ అయినా, దేంట్లో అయినా దీన్ని తీసుకోవచ్చు. లేదు ప్లెయిన్గా అయినా తినొచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం కొబ్బరి అన్నంని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ కొబ్బరిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక హాఫ్ కప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ కొబ్బరి వేసి కొద్దిగా బరకుగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. నార్మల్గా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేతితో చేస్తేనే మనకి కొబ్బరి అన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఒక 5 నుంచి 6 జీడిపప్పు వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి వేసుకుని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కలిపెడుతూ వేసుకోవాలి గరిటతో. తర్వాత ఇందులో ఉడికించుకున్నటువంటి అన్నంని వేసుకోవాలి. ఇది ఒక 2 కప్పులు. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకుంటే మనకి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి కొబ్బరి అన్నము. డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని దేవుడికి ప్రసాదంగాను పెట్టచ్చు. అలాగే ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ కాబట్టి లంచ్ బాక్స్ కూడా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గార్లిక్ రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పును వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు శనగపప్పును వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పచ్చిమిర్చిని వేసుకుందాము. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లిపాయలను వేసుకుందాము. దీన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయను వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. మనకి ఉల్లిపాయలు ఉండేటువంటి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది మనకి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు సాంబార్ పౌడర్ని వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకుందాము. ఇప్పుడు 2 కప్స్ని రైస్ వేసుకుందాం. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి గార్లిక్ రైస్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం గోంగూర పులిహోరని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఒక చిన్న గోంగూర కట్టను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఆకుని కాసేపు వేగనిద్దాం. చూడండి, ఆకంతా కూడా మనకి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా స్పూన్తో మ్యాష్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనకి గోంగూర అనేది పేస్ట్ లాగా వస్తుంది. చూడండి, ఇలాగా బాగా కలుపుకోవాలి. గోంగూర అంతా కూడా మనకి పేస్ట్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో
3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 5 నుంచి 6 జీడిపప్పు వేసుకుందాము. వీటిని దోరగా వేయించుకోవాలి. వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిర్చి, 1 స్పూను పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ముందుగా మనం ఉడకపెట్టుకున్నటువంటి గోంగూర వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలాగ గోంగూరని బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర మనకి బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ ఒక 1.5 కప్పు వేసుకుందాము. నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పులుపు ఉంటుంది, అందుకని రైస్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటున్నాను. అదే నార్మల్ గోంగూర అయితే రైస్ క్వాంటిటీ అనేది 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు, జీడిపప్పును వేసుకొని బాగా కలుపుకుందాము. చూడండి, అంతా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండేటువంటి గోంగూర పులిహోర. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.